హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. వీటిలో వచ్చేసి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మినిమమ్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. మాక్సిమం వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి 10థ్, ఇంటర్, డిగ్రీ అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీటిలో వచ్చేసి 3 కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్, ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరోరే లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ చూద్దాము. ఇది కూడా మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంది. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మెట్రోకెమ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 250 వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 22 ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మెగా వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. ఈ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అయితే అన్ని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ మేళా అనమాట. జాబ్ మేళా 22 ఫిబ్రవరి రోజు మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెట్రోకెమ్ అనే కంపెనీ వాళ్ళు మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి హైదరాబాద్, ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా ఈ మెట్రోకెమ్ అనే కంపెనీకి సంబంధించిన యూనిట్స్ అయితే లొకేటెడే ఉంటాయి. మీకు ఏ లొకేషన్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఆ లొకేషన్‌లో అయితే వర్క్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ప్రొడక్షన్, ఇంకా మెకానికల్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్స్ వైస్‌గా మనకి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూద్దాము. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే అర్హత వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియేట్ పాస్ అయినా, ఫెయిల్ అయినా మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని. అలాగే మెకానికల్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఐటీఐ, ఇంకా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ పొజిషన్‌లో మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. పొజిషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి సాలరీ విషయానికి వస్తే 2,00,000 పర్ యానమ్ సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2.04 అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి పర్ మంత్ సాలరీ ఎంతొస్తుంది అని చెప్పి చూసుకుంటే 17,000 సాలరీ అయితే మనకి రావడం జరుగుతుంది. అలాగే ఆహ్, బీఎస్సీ కాకుండా ఏదైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అంటే బీఏ గాని, బీకామ్ గాని ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళకొచ్చేసి సూపర్వైజర్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇక్కడ అన్నీ కూడా ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి చూద్దాము. ఇక్కడ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని సూపర్వైజర్ అనే పొజిషన్ కింద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటున్నారు. ఇక్కడ సాలరీ వచ్చేసి పర్ మంత్ సాలరీ 16,000 అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోని ఆపరేటర్స్ అనే పొజిషన్ కింద కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 10థ్ క్లాస్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే ఇంటర్మీడియేట్ పాస్ లేదా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సాలరీ విషయానికొస్తే 15,500 సాలరీ అయితే మనకి పే చేయడం జరుగుతుంది పర్ మంత్. 10థ్ క్లాస్ ఇంకా ఇంటర్మీడియేట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి. ఇంటర్మీడియేట్ పాస్ అయినా, ఫెయిల్ అయినా పర్లేదు. ఎస్ఎస్‌సి అయితే పాస్ అయి ఉండాలి. సరిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఎనీ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ అడగడం అయితే జరుగుతుంది. 1-5 ఇయర్స్ వరకి. సో, ఇది చూసుకొని ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ మెకానికల్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికొచ్చేసి మనకి ఎవరైతే ఐటీఐ, ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి ఐటీఐ క్వాలిఫికేషన్‌లో ఫిట్టర్ అనే ఏదైతే ట్రేడ్ ఉంటుందో, ఆ ట్రేడ్‌లో మీరు ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే డిప్లొమాలో వచ్చేసి మెకానికల్ అనే ట్రేడ్‌లో
స్ట్రీమ్‌లో మనకి డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మెకానికల్ అనే డిపార్ట్మెంట్‌లో. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి ఐటీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి 15,500 సాలరీ పే చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 16,000 సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది పర్ మంత్. ఓకే. మీకు అందరికీ కూడా ఫ్రెషర్స్ ఎవరైతే అప్లై చేయాలి జాబ్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా చూసుకోండి. మనకి టోటల్‌గా 250 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి వచ్చేసి 225 వేకెన్సీస్ ఉన్నాయి. 25 వేకెన్సీ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. సో, వాళ్ళని స్కిప్ చేసి మనం టోటల్‌గా 225 వేకెన్సీని ఫ్రెషర్స్‌కి కేటాయించారు కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వైజాగ్ లొకేషన్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి మనకి ఇక్కడ ఉచిత హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వైజాగ్‌కి మాత్రమే అని చెప్పి మెన్షన్ చేశారు కదా! వైజాగ్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కంపెనీ హాస్టల్‌లో ఉండేసి జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ ఉంటుంది. ఈఎస్ఐ అలాగే యాన్యువల్ బోనస్ అనమాట. ఈ కంపెనీ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటే విజయనగరంలో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. రాజా ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కాలేజ్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బొబ్బిలి, విజయనగరం జిల్లా అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ హైదరాబాద్‌కి వెళ్ళొచ్చు. లేదా మన వైజాగ్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ వైజాగ్‌లో అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు. 22 ఫిబ్రవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 4:00 వరకి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ టైమ్‌లో మీరు ఎళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ కాపీ, దాంతో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి సరిపోతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మూడ్ 3 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్స్ వచ్చేసి 8712635899, ఇంకో నంబర్ వచ్చేసి 8712687497, ఇంకో నంబర్ వచ్చేసి 8712611847 అని చెప్పి 3 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి రాజా ఆర్ఎస్ఆర్‌కే రంగారావు కాలేజ్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బొబ్బిలి, విజయనగరం జిల్లా అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా. తెలంగాణ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లాంగ్ డిస్టెన్స్ అనుకుంటే స్కిప్ చేయొచ్చు. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో కూడా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకి ఓన్లీ ప్రొడక్షన్ ఇంకా మెకానికల్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరోరి లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 19థ్ ఇంకా 20థ్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకి. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ ఇంకా సివిల్ ఇంజినీరింగ్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటికొచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇది ఏపీ డివిజన్‌కి సంబంధించిన కంపెనీ, ఫార్మేషన్ కాదు. మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే హైదరాబాద్‌కి నియర్ బై జీడిమెట్ల అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి ఐడీఎఫ్ ఫేజ్ 4 అని చెప్పి లొకేషన్ ఉంటుంది. అక్కడ మనకి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ కూడా అదే లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 19థ్ ఇంకా 20థ్ 2 డేస్ పాటు మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి అరోరే ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 ఫేజ్ 4 ఐడియా జీడిమెట్ల హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా! వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్‌లోనే ఉన్నాయి. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ ఇంకా సివిల్ ఇంజినీరింగ్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసి బీటెక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ ఉంటే సరిపోతుంది. 19థ్, 20థ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 3:00 వరకి. ఈ జీడిమెట్లలో ఏదైతే అరోరే ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉందో అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 7095135051 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అలాగే ఇదొచ్చేసి
సివిల్ ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. దీనికొచ్చేసి మనకి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో సివిల్ ఇంజినీరింగ్‌లో ఆ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. బీటెక్ క్వాలిఫికేషన్ ఉండి మీకు 5-6 ఇయర్స్ సివిల్ ఇంజినీరింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ హెచ్ఆర్ వాళ్ళది కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చారు అంటే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ అరోలైఫ్ లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బయోలాజికల్ ఈ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 19థ్, 20థ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోని వ్యాక్సిన్స్ అనే ఏదైతే సెక్షన్ ఉంటుందో, ఆ సెక్షన్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే, ఎవరైతే ఎంఎస్‌సి లేదా బీఎస్‌సి ఇంకా బీటెక్ దాంతో పాటు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్‌మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్స్‌లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్ అంటే ఎంఎస్‌సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే బీఎస్‌సిలో వచ్చేసి బయోటెక్నాలజీ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీటెక్‌లో వచ్చేసి బయోటెక్నాలజీ లేదా ఇంజినీరింగ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. డిప్లొమాలో వచ్చేసి మనకి ఎలాంటి స్పెషలైజేషన్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ కూడా 24, 25, 26 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. అది కూడా చూసుకోండి. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. షామీర్పేట్ వ్యాక్సిన్ ప్లాంట్ అని చెప్పి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ ఎళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఇక్కడ చూద్దాం మనము క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ప్లాంట్ షామీర్పేట్ బిసైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొల్తూరు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ లొకేషన్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 19థ్ ఇంకా 20థ్ రోజు 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన మ్యాప్ లొకేషన్ అనమాట. మీకు ఏమైనా లొకేషన్ గురించి ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను మెన్షన్ అయితే చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే మెయిల్ ఐడీకి మీరు మెయిల్ చేసి కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బయోలాజికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికొచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వ్యాక్సిన్స్ అనే సెక్షన్‌లో మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఏదైతే మెట్రోకెమ్ అనే కంపెనీ ఉందో దానికి మాత్రం ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ అయితే చేసుకుంటారు. అలాగే అరోరా లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఏపీఐలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఓన్లీ బయోలాజికల్ అనే కంపెనీకి ఏదైతే సంబంధించిన నోటిఫికేషన్ ఉందో దాంట్లో మాత్రమే ఫీమేల్ ఇంకా మెయిల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అది చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి.